మీకు అన్నోన్ నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది. పోలీస్ యూనిఫామ్‌లో ఒకరు కనిపిస్తారు. మీరు ఏదో స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తారు. మీరు షాక్ అవుతారు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది పోలీస్ కాదు, హ్యాకర్. ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సైబర్ స్కామ్. అదే ఈరోజు మనం డిస్కస్ చేసే డిజిటల్ అరెస్ట్ స్కామ్. మీరు చూస్తుంది సైబర్ కథలు. డిజిటల్ అరెస్ట్ అంటే రియల్ అరెస్ట్ కాదు. హ్యాకర్స్ పోలీస్ లాగా యాక్ట్ చేస్తారు. సిబిఐ ఆఫీసర్ లాగా మాట్లాడతారు. ఒక్కోసారి కోర్ట్ నుండి అని కూడా చెప్తారు. వాళ్ళ గోల్ ఒక్కటే, మీ బ్రెయిన్ని ప్యానిక్లో పెట్టడం. కంప్యూటర్ని హ్యాక్ చేయడం కాదు, మైండ్ని హ్యాక్ చేయడం. అసలు ఈ అటాక్ ఎలా మొదలవుతుంది? ముందుగా మీకు ఒక కాల్ వస్తుంది. మీ సిమ్ కార్డ్ ఏదో ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిందని చెప్తారు, లేదా మీ ఆధార్ నెంబర్ ఏదో కేసులో ఉందని భయపెడతారు. మిమ్మల్ని నెమ్మదిగా వీడియో కాల్కి షిఫ్ట్ చేస్తారు. మీరు చూస్తే వెనక మొత్తం పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అప్పుడే మీరు నమ్మడం మొదలు పెడతారు. మీలో భయం మొదలవుతుంది. ఇంకా అంతే, హ్యాకర్ కంట్రోల్ స్టార్ట్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఇలా ఎలా మోసపోతున్నారు అని. హ్యాకర్స్ ఇక్కడ మోసం చేసేది టెక్నాలజీతో కాదు, సైకాలజీతో. పోలీస్ అనగానే మనలో వచ్చే భయం, కేస్ అంటే మనం పడే టెన్షన్, జైలు అంటే మనకొచ్చే వణుకు, ఇవే హ్యాకర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇవి వాడుకునే వాళ్ళు మనని నమ్మిస్తారు, మోసం చేస్తారు. హైదరాబాద్లో ఒక ఐటీ ఎంప్లాయీకి కాల్ వచ్చింది. కాల్ చేసిన ఫేక్ ఆఫీసర్ చెప్పాడు, మీ అకౌంట్ టెర్రర్ ఫండింగ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది అని. 6 గంటలు వీడియో కాల్లో ఉంచాడు. కెమెరా ఆఫ్ చేయనివ్వలేదు. భయంతో ఆ ఐటీ ఎంప్లాయీ చెప్పినవన్నీ చేశాడు. వెరిఫికేషన్ కోసం టెంపరరీగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. చివరికి ఏమైంది? 18 లక్షలు పోయాయి. కాల్ కట్ అయ్యాక ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. అప్పుడు అర్థమైంది, ఇది అరెస్ట్ కాదు, స్కామ్ అని. మీలో ఎవరికైనా లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా కాల్ వచ్చిందా? వస్తే ఏం జరిగిందో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. బాగా గుర్తుంచుకోండి, నిజమైన పోలీస్ ఎప్పుడూ కూడా వీడియో కాల్లో అరెస్ట్ చేయరు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడగరు, సీక్రెట్గా ఉంచమని చెప్పరు, వాట్సాప్ కాల్స్ వాడరు. ఈ 4 సైన్స్ కనిపిస్తే అది 100% స్కామ్. మీరు సేఫ్గా ఉండడానికి కొన్ని రూల్స్. ఇందాక చెప్పిన 4 సైన్స్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ వెంటనే ఏం ఆలోచించకుండా ఆ కాల్ కట్ చేయండి. తర్వాత మీ లోకల్లో పోలీస్ నెంబర్కి కాల్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి వెంటనే ఇన్ఫామ్ చేయండి. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అస్సలు భయపడకూడదు మీరు. హ్యాకర్స్కి పెద్ద శత్రువు ఏంటో తెలుసా? మీ అవేర్నెస్సే. సైబర్ క్రిమినల్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, కానీ మనం అవేర్నెస్ యూజ్ చేస్తే చాలు. మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఎవరికైనా ఈ స్కామ్ గురించి తెలియకపోవచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళని సైబర్ అవేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సైబర్ కథతో కలుద్దాం. స్టే సైబర్ అవేర్.